లంకాయన్ శంక్రీదేవి కామాక్షి కంచి కాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచ పత్నే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కోల్హాపురే మహాలక్ష్మి ముహురియే ఏకవీర ఉజ్జయిన్యాన్ మహాకాళి పీఠికాయన్ పురుహూతిక ఓజ్జయాన్ గిరిజాదేవి మాణిక్య డాకిన్యాన్ శివ హరిక్షేత్ర కామాఖ్య చ ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాలు వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరి వారణాస్య విశాలాక్షి కాశ్మీర్ నీవే సరస్వతి అష్టాదశసు తానేషు శక్తిపీఠాని అంటే నీవే. హాయ్ ఫ్రెండ్, అందరికీ నమస్తే. పైన చెప్పిన శ్లోకం మీకు అర్థమై ఉంటుంది. శక్తి స్వరూపిణి, కరుణామయి, మాతృత్వం, ధైర్యం, అభయం, విజయానికి మూల రూపిణి అయిన అమ్మవారి శక్తి పీఠాలు శ్లోకం. 18 శక్తి పీఠాలు వివరములు 18 భాగముల వీడియో రూపంలో మీకు వివరిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, వీడియోని స్కిప్ చేయకండి. 6వ శక్తి పీఠం మహారాష్ట్రంలో ఉన్న కోల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం హిందూ మతంలో అత్యంత గౌరవనీయమైన శక్తి పీఠాలలో ఒకటి. సతీదేవి శరీర భాగాలు పడిపోయిన స్థానాల్లో ఈ శక్తి పీఠం ఒక ప్రసిద్ధి గావించిన పుణ్యక్షేత్రం. ఈ ఆలయం అంబబాయి కూడా పిలువబడే మహాలక్ష్మి దేవికి అంకితం చేయబడింది. మహాలక్ష్మి శ్రేయస్సు యొక్క దేవతగా పూజిస్తారు. కోల్హాపూర్ మహాలక్ష్మి శక్తి పీఠం వివరాలు. స్థానం కోల్హాపూర్, మహారాష్ట్రం, భారతదేశం. ఈ ఆలయం పంచగంగా నది ఒడ్డున ఉంది మరియు ఈ ఆలయం ఒక ప్రముఖ తీర్థయాత్రా స్థలం. పడిపోయిన శరీర భాగం అమ్మవారి కళ్ళు ఇక్కడ పడిపోయాయని పురాణ కథనం. దేవత మహాలక్ష్మి అంబబాయి అని కూడా పిలుస్తారు. శ్రేయస్సు మరియు సంతానోత్పత్తిని మూలరూపి. అమ్మవారితో పాటు మహాదేవుడు అనగా శివుని రూపం ఇక్కడ వెలసింది. ఆధ్యాత్మిక కేంద్రం. మహాలక్ష్మిని అష్టాదశ మహాలక్ష్మిలలో ఒకటిగా పరిగణిస్తారు. శివ మరియు శక్తి ఐక్యత. ఈ ఆలయం పురుష మరియు స్త్రీ శక్తుల దైవిక సమతుల్యతను సూచిస్తుంది. ఈ ఆలయం సంపద, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక విముక్తిని ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఆలయ నిర్మాణం. ఈ ఆలయం 7వ శతాబ్దం సాధారణ యుగం నాటి మరియు హోయసల నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. గర్భగుడిలో దేవత విగ్రహం కలదు. అమ్మవారి విగ్రహం దాదాపు 3 అడుగుల పొడవున్న నల్ల రాయితో తయారు చేయబడింది. అమ్మవారి విగ్రహం ఆభరణాలతో అలంకరించబడి దయ మరియు శక్తిని సూచిస్తుంది. పండుగలు మరియు వేడుకలు. నవరాత్రి. ఆలయం వైభవంగా అలంకరించబడి ఉంటుంది మరియు 9 రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కిరణోత్సవం అనగా సూర్య కిరణాల పండుగ అని అంటారు. సూర్య కిరణాలు నిర్దిష్ట రోజులలో అనగా జనవరి 31, ఫిబ్రవరి 1 మరియు నవంబర్ 9 నుండి 11 వరకు ఆలయ కిటికీల ద్వారా మహాలక్ష్మి అమ్మవారి విగ్రహంపై నేరుగా పడే ఒక ప్రత్యేకమైన ఖగోళ సంఘటన దీపావళి. దీపాలు మరియు ఆచారాలతో జరుపుకుంటారు. వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఇతిహాసాలు మరియు పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని మరియు అక్కడి ప్రజలను రక్షించడానికి దేవి మహాలక్ష్మి కోల్హాపూర్ లో నివసిస్తుందని పురాణ గాథలు చెబుతున్నాయి. ఈ ఆలయం స్కంద పురాణంలో కూడా ప్రస్తావించబడింది. ఈ ఆలయం గొప్ప ఆధ్యాత్మిక శక్తి కలిగిన ప్రదేశంగా వర్ణిస్తారు. ఆలయ సందర్శన సమయాలు. తెల్లవారుజామున సుమారు 5 గంటల నుండి సాయంత్రం చివరి వరకు సుమారు 10 గంటల వరకు ఆలయ ప్రవేశం ఉంటుంది. సాధారణ పూజలు మరియు హారతులు నిత్యం జరుగుతుంటాయి. కోల్హాపూర్ రోడ్డు రైలు మరియు వాయు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. సమీప విమానాశ్రయం కోల్హాపూర్ విమానాశ్రయం మరియు నగరం ముంబై మరియు పూణే వంటి ప్రధాన నగరాల నుండి సులభంగా చేరుకోవచ్చు. సమీప ఆకర్షణలు. పన్వాలా కోట కోల్హాపూర్ సమీపంలోని చారిత్రక ప్రదేశం ఇది. జ్యోతిబా ఆలయం కోల్హాపూర్ కు సమీపంలో ఉన్న లార్డ్ జ్యోతిబాకు అంకితం చేయబడింది. రంకాల సరస్సు విశ్రాంతి కోసం ప్రశాంతమైన మరియు సుందరమైన ప్రదేశం ఇది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. కోల్హాపూర్ లోని మహాలక్ష్మి ఆలయం శక్తి దేవత ఆశీర్వాదం పొందడానికి అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల సమృద్ధి, ఆనందం మరియు ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుందని నమ్ముతారు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మా ఛానల్ వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.